హాయ్ అండి అందరికీ. ఇది స్టాక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వెబ్ అప్లికేషన్. ఒక కస్టమర్ ఒక డీలర్ దగ్గర ఒక యూనిక్ డాక్యుమెంట్ వాడి అతనికి అలాట్ చేసిన స్టాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ అదే కస్టమర్ వేరే డీలర్ దగ్గర గానీ వేరే మండలం గానీ వెళ్తే ఆ డాక్యుమెంట్ నెంబర్తో ప్రీవియస్ గా ఎంత తీసుకున్నాడు, ఎంత అందుబాటులో ఉంది, ఎంత ఇవ్వచ్చు అని ట్రాక్ చేయడానికి ముఖ్యంగా ఈ స్టాక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వెబ్ అప్లికేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇందులో 2 యూజర్ రోల్స్ ఉంటాయి. ఒకటి స్టోర్ మేనేజర్స్, రెండవది సూపర్వైజర్స్. స్టోర్ మేనేజర్ అంటే సంబంధిత డీలర్, సూపర్వైజర్ ఆ డీలర్స్ అందరికీ మానిటరింగ్ ఆఫీసర్. 2 యూజర్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు సంబంధిత స్టోర్ మేనేజర్ లాగిన్ చూసుకున్నట్లయితే స్టోర్ మేనేజర్ తనకిచ్చిన లాగిన్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అవుతాడు. లాగిన్ అవ్వగానే అక్కడ కస్టమర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆ కస్టమర్ ఇచ్చిన డాక్యుమెంట్ నంబర్ అక్కడ ఎంటర్ చేసి గెట్ డేటా అనేవి క్లిక్ చేస్తాడు. ఇక్కడ డాక్యుమెంట్ నో డేటా ఫౌండ్ అని వచ్చింది. అప్పుడు యాడ్ కస్టమర్ డేటా ఆప్షన్ క్లిక్ చేసి ఆ స్టోర్ మేనేజర్ ఆ కస్టమర్ డేటా అనేది యాడ్ చేస్తాడు. అప్పుడు డాక్యుమెంట్ నంబర్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా వచ్చేసింది. తర్వాత అతని యొక్క ఏరియా పర్టికులర్స్ ఎంత ఉన్నాయో అది ఎంటర్ చేసి డిస్ట్రిక్ట్ అనేది కూడా స్టోర్ మేనేజర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ డిస్ట్రిక్ట్ అవుతుందో ఆ డిస్ట్రిక్ట్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఆ కస్టమర్ ఏ డిస్ట్రిక్ట్ ఏ మండలానికి సంబంధించిన కూడా మార్చుకొని సేవ్ అండ్ తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు సేవ్ క్లిక్ చేయగానే ఎన్ని బ్యాగ్స్ అలాట్ అయ్యాయి అనేది కూడా అక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఎన్ని బ్యాగ్స్ సేల్ చేయాలో అంత క్వాంటిటీ అక్కడ ఎంటర్ చేసి కంప్లీట్ సేల్ అనేది క్లిక్ చేయాలి. ఎగ్జాంపుల్ 8 బ్యాగ్స్ అనుకోండి. ఓకే, ఒక 7 బ్యాగ్స్ అతనికి ఇవ్వాలంటే క్లిక్ చేసి కంప్లీట్ టు సేల్ కొట్టేస్తే ఆటోమేటిక్ గా సేల్ అనేది అయిపోయింది. తర్వాత డాక్యుమెంట్ నెంబరు అతనికి ఇచ్చిన పర్టికులర్స్ కూడా అక్కడ ఉంటాయి. టోటల్ స్టోర్ మేనేజర్ కూడా ఎంత క్వాంటిటీ అమ్మాడు, ఎంత మందికి అమ్మాడు అనేది కూడా అతని లాగిన్ లో క్లియర్ గా కనపడుతుంది. నెక్స్ట్ ఆ కస్టమర్ వేరే స్టోర్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, వేరే మండల్ గానీ వేరే డిస్ట్రిక్ట్ గానీ అదే మండలం ఉన్న వేరే డీలర్ దగ్గర వెళ్ళినా కూడా అక్కడ మళ్ళీ కస్టమర్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అతని డాక్యుమెంట్ నెంబర్ తో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది వరకు తీసుకున్న ప్రీవియస్ డేటా అనేది అక్కడ చూపిస్తుంది. 8 బ్యాగ్స్ ఉన్నాయి, 7 బ్యాగ్స్ తీసుకుంటూ 1 బ్యాగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. దాన్ని ప్రొసీడ్ టు సేల్ కొట్టి అతనికి ఇవ్వచ్చు అనమాట. ఈ డీలర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ డీలర్స్ కు ఉన్న సూపర్వైజర్ దగ్గర మానిటరింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇది సూపర్వైజర్ యొక్క లాగిన్. సూపర్వైజర్ లాగిన్ అయిన తర్వాత అతని డాష్ బోర్డ్ లో కస్టమర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇంతకుముందు అక్కడ ఇచ్చిన కస్టమర్ ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే అతనికి అలాట్ చేసిన బ్యాగ్స్ ఏంటనేది ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ అడిషనల్ గా కూడా బ్యాగ్స్ యాడ్ చేసే అవకాశం అనేది ఏదైనా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి సూపర్వైజర్ కు ఆప్షన్ ఉంటుంది. అడిషనల్ గా బ్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చు. 8 ఉంది కదా, ఇప్పుడు 10 చేసాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సూపర్వైజర్ కు ఆ మండలంలో సంబంధించిన అందరూ డీలర్స్ యొక్క డేటా అనేది కూడా సూపర్వైజర్ కు కనబడుతుంది. ఆ డీలర్ సెలెక్ట్ చేసుకుని అక్కడ డేట్స్ ఉన్నాయి, ఆ డేట్స్ మధ్యలో సెలెక్ట్ చేసుకుంటే టోటల్ ఎంత స్టాక్ అమ్మాడు, ఎంతమంది కస్టమర్స్ కి అమ్మాడు అనేది కూడా చూపిస్తుంది. అక్కడ ఎక్సెల్ లో డౌన్లోడ్ చేసుకుని డేటా ఆ సూపర్వైజర్స్ వెరిఫై చేసుకోవచ్చు. దీనిలో మినిమం డేటా అనేది తీసుకోవడం జరిగింది కాన్ఫిడెన్షియాలిటీ కింద. ఇంకొకటి, మేము ఈ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో ఎటువంటి డేటా కూడా తీసుకోలేదు. ఇది 0 సర్వర్ తో స్టార్ట్ అవుతుంది. దీన్ని మేము సూపర్వైజర్స్ కు ఇలాంటి కాస్ట్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఇస్తున్నాము. ఓన్లీ డీలర్స్ మాత్రము మినిమం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి. ఇంకా ఏమైనా ఫర్దర్ గా దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలని అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవుతే పూర్తి వివరాలు కూడా మేము ఇవ్వగలమని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.